యోహాను రాసిన 3వ పత్రికలో 1వ అధ్యాయం 2వ వచనంలో ప్రియుడా, బిలవ్డ్, గాయుస్, ప్రియుడా అనేటువంటి మాటకు మరొక అర్థం ఏంటంటే ప్రియమైన గాయు. ఆ పిలుపులో వారున్న విధానమును బట్టి యువతలున్న వారి యొక్క పిలుపు ఉంటుంది. ఇది గమనించాలి మనం. అవతల పర్సన్స్ బాగాలేదనుకోండి, యువతల నుంచి పిలుపు కూడా సరిగ్గా ఉండదు. అవునా కదా? ఒక ఆయన వాక్యం చెప్తూ ఏదో అడిగితే సంగతులు చెప్పట్లేదు. అప్పుడు ఈయన అన్నాడు, మీ దగ్గర నుంచి రిప్లై వస్తే నా దగ్గర నుంచి సప్లై వస్తుందని. సప్లై, రిప్లై ఈ రెండు కరెక్ట్ గా ఉండాలి. ప్రియుడా అని పిలుస్తూ నీ యొక్క ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని నేను ప్రార్థించుచున్నాను. ప్రియమైన గాయుస్, ప్రియుడా, ఇదిగో నీ యొక్క ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. ఏమంటే వర్ధిల్లిన ప్రకారం అని రాశాడా, వర్ధిల్లుచున్న ప్రకారం అని రాశాడా? నాట్ పాస్ట్, కంటిన్యూస్ టెన్స్. వర్ధిల్లుచున్న ప్రకారం అంటే ఏంటి తెలుసా? ఈయన లెటర్ రాసే టయానికి, పత్రిక రాసే టయానికి ఆయన ఆత్మీయ రీతిగా దేవునిలో ఉన్నవాడై ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రికలో సెలవిచ్చిన రీతిగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, ఆశా నిగ్రహము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము ఇవన్నీ కలిగి ఉన్నాడండి. ఇప్పుడు ఈ విశ్వాస అనేటువంటి ఈ చెట్టుకు కాసిన ఫలములు 9 ఈ గాయుస్ కలిగి ఉన్నాడు. అందుకని అంటున్నాడు కదా, వర్ధిల్లుచున్న ప్రకారము. మనం కూడానండి వర్ధిల్లుచున్న ప్రకారము. దేంట్లోనండి? డబ్బులోనండి, ఆస్తుల్లోనండి, అంతస్తులోనండి. నువ్వు వర్ధిల్లుచు ఉన్నావు, కానీ యొక్క ఆత్మ వర్ధిల్లుచుందా? ఇది ప్రశ్న వేసుకోవాలి.